ఏవీ న్యూస్కి స్వాగతం. విద్యతోనే ముందడుగు సాధ్యమని, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు అనే నిచ్చెనతో ఎంతో ఎత్తుకైన ఎదగవచ్చని, విద్యార్థులు ఇటువంటి ప్రేరణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సైకాలజిస్ట్ డాక్టర్ అశోక్ అన్నారు. శుక్రవారం నాడు ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిలుపూరు కేజీబీవీలో విద్యార్థులకు కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ ఆడిపు రాజేంద్ర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను పెంపొందించడం కొరకు ఉచితంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలన్నారు. విద్యార్థులు చదువుకునే పద్ధతులు, భయాందోళనలను ఎలా ఎదుర్కోవాలి, జీవిత కష్టాలు ఎలా ఎదుర్కోవాలి వంటి పలు అంశాలపై సోదరహారణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతి, ఉపాధ్యాయ బృందం సోని, రాధిక, హేమలత, అరుణ, సరితలతో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు. అని మనం తెల్లారి పొద్దున్న లేచిన కాంచెలు మనల్ని బాగా ఇచ్చేస్తాడు. ఈ భయానికి ఏం చేస్తామంటే, మనం ఎవరిని అడిగినప్పుడు విన్నట్టే వింటాం. ఏమైతే అమ్మాయిగానే సపరేట్ మనకి ఎక్కించేస్తాం. ఎందుకు వచ్చింది ఈ ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది కదా, అవునా కాదు? చెప్తే బాధ. సో కాబట్టి ఈ ఇబ్బందులు ఉంటాయి. అట్లా ఇవన్నీ చూసినాక మనకేమనిపిస్తుందంటే, మరి అందరికి ఇట్లా అంటారు, నేను కాలేదు కావచ్చు, కాను కావచ్చు అనే డౌట్ వస్తుంది. ముందు మీ మీద మీకే డౌట్ ఉంటే మీరు ఎప్పటికి కాలేదు. సో దట్స్ వాట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. బీ ఫర్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నువ్వు ఏదైతే కావాలనుకున్నావు, కలెక్టర్ ఖచ్చితంగా అవుతారు. కలెక్టర్ అన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ ఎవరైతే అన్నారో ఆమె దగ్గరికి పోయి నీ కలెక్టర్ నీటికి వచ్చి సన్మానం తీసుకుంటా అనుకోవాలి. వాళ్ళంటే మన పౌరుషం పెరగాలి, అంటే మన పట్టుదల పెరగాలి తప్ప అందరూ అంటానంటే నేను కాని కావచ్చు, నేను విరమించుకుని ఉంటాను సార్ అనుకుంటే నష్టం ఎవరికి? సో దట్స్ వాట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. బీ ఫర్ బిలీవ్ రైట్. ఏమైపోయినాయి? డి ప్రణాళికలు వేయడంలో అసలు మనం స్టూడెంట్స్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. కొన్నిసార్లు స్టూడెంట్స్ వేసే ప్రణాళికలు టీచర్లు కూడా అర్థం. అలాగే మన దగ్గర కేసులు వస్తూ ఉంటాయి కదా రోజు. ఇప్పుడు మనం ఏదైనా సినిమా పోవాలనుకున్నాం, ఎన్ని ప్లాన్లు వేస్తాం మనం? ఆ ప్లాన్ చదువు కోసం వేయాలి. తేడా అయిందంటే ఆ ప్లాన్ చదువు కోసం వేయాలి. ఓకే, ప్లానింగ్ అంటే అది ప్లానింగ్ మనం చాలా వాటికి వేస్తూ ఉంటాం. సినిమా వాళ్ళు చెప్తే అడిగిన ఫ్రెండ్ ఖచ్చితంగా పోవాలి, దానికి ఎన్నో కథలు చెప్తాం, అవునా కదా? సో అది అక్కడ ప్లానింగ్ కాదు, అసలుగా అవసరమైన కాడికి ప్లానింగ్ చేసుకోవాలి. సో ప్లానింగ్ చేసిన పెద్ద ప్లాన్ గీసినాం, అంత మడత పెట్టి మెత్తగా పెట్టుకుని పండుకుంటే అయిపోద్దా? ఆ ప్లానింగ్ చేసిన దాన్ని యాక్షన్లో అంటే స్టార్ట్ చేయాలి వర్క్. ఇప్పుడు ఒక 100 కిలోమీటర్లు నడవాలి, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే కదా, అవునా కాదా? మనం ఇప్పుడు జనగామ వెనక పోవాలి, ఒక్కొక్క అడుగు వేసుకుంటాం కదా అయ్యేది. అంతేగాని ఇక్కడనే ఉంటాయి కదా. పనిలోకి దిగాలి, యాక్షన్లోకి దిగాలి. రైట్. సో దిస్ ఇస్ కాల్ యాక్షన్. తర్వాత అల్టిమేట్గా ఆర్ అనే లెటర్ వస్తుంది. ఏంటిది? ఆర్ ఫర్ వాట్? రిజల్ట్ వస్తుంది. అర్థమైందమ్మా? డిబి పార్ అంటే గివ్. డ్రీమ్ యువర్ సెల్ఫ్, అంటే మీ దగ్గరికి ఎప్పుడన్నా చేయలేని వాళ్ళు ఇంట్లో వచ్చి బాలేవి ఆన్ చేసుకోవద్దు అని చెప్తామరా? వస్తామరా? ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చారు? ఇటువంటి ఏమన్నా నెంబర్ చేయాలంటారు. ఏ నెంబర్ అది? దోస్తులలో ఎవరికైనా పెళ్లి చేసే ప్రయత్నాలు నడతానా? వాళ్ళ దగ్గర పోయి మనం మూడో ముచ్చట అంటాం కదా, మందలిస్తే ఆమె ఏం చెప్పిందంటే, మా మధ్య మార్గంగా ఏమన్నానంటే, సార్ ఏం చేయాలి సార్, మా వాళ్ళు కూడా గిట్లే మీ లెక్కనే మంచి చదువుకోమని పంపించింది కానీ సార్, అప్పుడు ఇప్పటి లెక్క గడిగడికి స్కూల్స్ లేవు, కస్తూర్బా స్కూల్స్ ఇవన్నీ ఇట్లా లేవు. అప్పుడు 10 కిలోమీటర్ల దూరం పోతే ఒక స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్, అది కూడా హై స్కూల్. సో అంత దూరం పోయి నడుచుకుంటూ పోయే క్రమంలో మా దోస్తు గారి సోపర్తో మేము చదువు అవ్వలేదు, 10th క్లాస్ వరకు క్లోజ్ అయినా, మళ్ళీ వచ్చి ఈ పని చేస్తాను సార్, అప్పుడు కనుక మంచిగా చదువుకుంటే మీ లెక్క ఆఫీసర్ అయింది అని వాళ్ళు. అదే సెకండ్ నాకు ఉత్సాహం వచ్చింది. చెప్పండి ఏం పని నడుతుందంటే, ఇట్లా సంగతి సార్, ఇట్లా కూలి ఇస్తాను, ఈ పని నడుతుందని చెప్పి ఈ 2 అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది. ఇంకొక 3వ గ్రూప్ పని చేస్తాను, వాళ్ళు కూడా మనం అక్కడికి పోతే వాళ్ళు ఏం చెప్పిందంటే, ఏం పని చేస్తాను అంటే, సార్ ఇక్కడ ఒక దేవుని గుడి కడతా ఉన్నారు, ఆ గుడి కట్టడం కోసం మేము కూలి పని చేస్తాం.
గుడి కట్టే దాంట్లో కూలి పనికి వచ్చినాం. చాలా సంతృప్తిగా ఆ పనిని చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవునికే ప్రపంచాన్ని మనందరికీ మనకు భగవంతుడు సృష్టిస్తే ఆ దేవునికి ఇక్కడ గుడి కడతా ఉన్నాం. ఆ పని నాకు దొరికింది, నేను ఆ దేవునికి ఇల్లు కడతానంటే ఎంత సంతోషం అని చెప్పి మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఈ పనికి వస్తూ ఉన్నాం. వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచిగా సంతోషంగా పని చేసుకోవాలి. సాయంత్రం పోయేటప్పుడు మళ్ళీ తెల్లదానికై దేవుడు ఇంట్లో పడుకుంటాడు కదా అని చెప్పి శుభ్రంగా ఊడ్చి ఆ చెత్త అంతా బయట పారబోసి ఇంటికి పోయి భగవంతుడా నీ ఇల్లు కట్టే పనిలో నాకు అదృష్టం కల్పించాను అని చెప్పి మంచి సంతోషంగా చల్లారం మంచి అన్నం తిని పడుకుంటాము హ్యాపీగా అని చెప్పి అది. సో దీంట్లో నాకు ఒక మంచి పాయింట్ ఉంది. ఏంటిదని మీకు ఏదో చెప్తాను సార్. ఇదంతా పని వీళ్ళందరూ కూడా చేసే పని అంతా కూడా ఒకటి ఏం పని చేస్తుందంగా సంతోషంగా చేసుకుంటూ వస్తాము కదా. 3 ఆలోచన విధానాలు మనకు దొరికిన ఒక్క కానీ ఎక్కడో కాదు మీ దగ్గర, అది ఎక్కడ నాకు తెలియదు. సో దీంట్లో ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళు అక్కడ కూలి పని చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆ కూలి పని ఎలా చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పిండు. ఇక్కడ మనం ఏంటిది విద్యార్థులను విద్య నేర్చుకోవాలి. ఈ విద్య నేర్చుకునే ఒక అంశాన్ని మనం ఆ 3 ఎవరిలాగా మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు గట్టిగా సఫలు కొట్టుకోవాలి. సో ఏంటి అంటే దట్ మీన్స్ ఏ పని చేసినా ఏదో మొక్కుబడిగా కాకుండా సంతృప్తిగా ఆనందంగా ఇష్టంతో చదువుకోండి. ఇష్టంగా చదువుకుంటే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వాళ్ళు 2 లక్షల మంది చదువుకుంటా ఉన్నారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతా ఉన్నారంటే అట్లా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళే సక్సెస్ అవుతా ఉన్నారు. అందులో మనం జాయిన్ ఆ లైన్లో మనం లేకపోతే మనం చదువుకున్న చదువు